హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పప్పు చెకోడీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ పప్పు చెకోడీలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు కూడా బాగానే తింటారు. మన ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఈ పప్పు చెకోడీలు కానీ చేసుకున్నట్లయితే చాలా బాగా తింటారండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా కూడా బాగా తింటారండి. ఇలా ఎంతమందికి పప్పు చెకోడీలు అంటే ఇష్టమండి? ఎవరికి ఇష్టం ఉండదండి. అందరూ బాగా తింటారండి ఈ పప్పు చెకోడీలు. ఈ పప్పు చెకోడీలకి ఏమేమి కావాలో తెలుసుకుందామండి. నేనైతే ఒక కప్పు శనగబేడలు తీసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కుంటున్నానండి. ఈ విధంగా నానతాయండి 3 అవర్స్. చూడండి, నీట్గా కడుక్కున్నాను ఈ విధంగా. ఇప్పుడు వీటిని తేమ లేకుండా ఒక క్లాత్తో తుడుచుకుంటున్నానండి. తేమ ఉండకూడదండి, వాటికి బాగా తుడుచుకుంటున్నాను. గట్టిగా తుడిచారంటే అవి తునిగిపోతాయండి. మెల్లగా తుడుచుకోవాలి. చూడండి, ఈ విధంగా తుడుచుకోవాలి. తేమ అనేది ఉండకూడదు వాటికి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత వీటిని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి. పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఇందులోకి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి. అదేవిధంగా అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇవి రెండు బాగా కలుపుకోవాలండి. రెండు మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు అండి. నేనైతే స్పూన్తో కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము మైదాపిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నానండి. ఈ విధంగా 2 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో జీలకర్ర అండి, ఒక స్పూన్ జీలకర్ర నేను బాగా దంచుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా వేడైంది కదండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మనము టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవచ్చండి. అలాగే అంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చండి. అలాగే జీలకర్ర దంచుకున్నాం కదండి, ఆ జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాం. మీరు కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే కారం వేసుకోలేదు. ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కాగింది కదా నీళ్ళు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి పిండి, ఆ పిండి దీంట్లో వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి బాగా.
ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి సాఫ్ట్గా ఉంది, ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని దింపుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి ఇది పిండి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని అది ఆరిపోకుండా ఉండాలంటే మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చెక్కడలు చేద్దామండి. అంతే అండి చెకోడీలు. చూడండి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకొని తడి లేకన్నా పెట్టుకున్నాం కదండి శనగబేడలు. ఆ శనగబేడలను దీనికి అంటించుకుంటున్నానండి. అంతే అండి, ఈ విధంగా చేసుకోవాలి చెకోడీలను. ఈ విధంగా చేసుకున్న వాటిని మనం ఆయిల్లో వేసుకోవాలండి. నేనైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకున్నాం కదండి చెకోడీలను. ఇవన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కాలేయండి బాగా, తీసేస్తున్నాను. బాగా అటువైపు ఇటువైపు బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, పప్పు చెకోడీలు ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా పప్పు చెకోడీలు చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.